కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల్ని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సాయితులు, జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 23న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది పూర్తిగా రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని, మద్దతు ధరలు ఊసేలేదని మండిపడ్డారు. వారికి రక్షణ లేదు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని అన్నారు. కానీ దాని ఊసేలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సయ్యద్ కాసిం, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, బి లాజర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గోపి నాయకు తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి కార్మిక రంగానికి బడ్జెట్ను, కేటాయించాలి కార్మిక రంగానికి బడ్జెట్ను, కేటాయించాలి వ్యవసాయ 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 కార్మిక రంగానికి బడ్జెట్ను, కేటాయించాలి వ్యవసాయ రంగానికి బడ్జెట్ను. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 23వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో చాలా దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఇది మొత్తం దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్. అందులో ప్రధానంగా 163% రాబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కేవలం 0.5% మాత్రమే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వ్యవసాయ రంగానికే కాదు, ఈరోజు ఆహార ధాన్యాల మీద కానీ, వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మీద కానీ, కార్మికులకు ఇచ్చే సబ్సిడీల మీద పెద్ద ఎత్తున కోత విధించారు. ఒకవైపునేమో బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం, మరోవైపున ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టడం, ఫలితంగా మొత్తం నిర్వీర్యం కాబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ బడ్జెట్ ప్రతులను తగలబెట్టమని నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో పాటు ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా సరే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి నిధులు కేటాయించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలం వ్యవసాయ కార్మికులకి, అదేవిధంగా రైతులకి ఆగ్రహానికి గురికాక తప్పదు అనేది హెచ్చరిస్తా ఉన్నాం.